కనబడుతుంది, ఆ నక్షత్రం యొక్క అదేంటో తెలుసుకుందాం అని చెప్పేసి ఆ నక్షత్రాన్ని వెంబడించారు జ్ఞానులు. ఏం తీసుకొని వచ్చారు? బంగారం, బోళం, సాంబ్రాణి అన్ని తీసుకొని, ఆయన దేవుడైన వాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. బంగారం అధికారానికి సూచన, బోళం సాంబ్రాణి అది చేదు, మనందరి కొరకు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమస్త మానవాళి చేదును తీయటానికి వచ్చిన ఆయన. సాంబ్రాణి ఆయన ధూపం వేయబడుతున్న అంటే ఆరాధనకు యోగ్యుడు, గ్రహించారు. అన్ని మూటను పెట్టుకున్నారు, ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఎక్కడికి వచ్చి చేసి 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 2 సంవత్సరాలు పైబడి చేశారు. ఏ రోజు గారు కోటకు వచ్చారు. ఏ రోజు కోటకు రాజు ఎక్కడ పుడతాడు? రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి కోటలో పుడతాడు. రాజు పశువుల పాకలో పరుండు పెడతాడని వీళ్ళకి తెలియలా, అజ్ఞానం. నక్షత్రం కదిలింది, జ్ఞానం కలిగి ముందుకొచ్చారు. ఈనాడు విశ్వాసులు అనబడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెగా క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, మెగా గ్రాండు, ఆ గ్రాండు, ఈ గ్రాండు, అన్ని బ్యాండ్ మేళాలతో ఉన్నాయి అనమాట. క్రిస్మస్ అంటే పెద్ద లైట్ వేసి అటు ఇటు ఇలా అన్నప్పుడు, ఆ పొగ వస్తూ ఉన్నప్పుడు, అప్పుడు పాటలు పాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇక్కడ దాకా జుట్లు వేసుకొని అంత ఇది వేసుకొని గిటార్లు వేసుకొని గిలగిరగిర తిప్పుతూ ఉంటే వాళ్ళు అదిగో అదిగో మరియమ్మ, అదిగో యేసయ్య అని పాటలు పాడుతూ ఉంటే వీళ్ళు ఏళ్ళు వేసుకుంటా ఓ అనుకుంటా. మనలాగా ఈ చిన్న సంఘాల్లో వాక్యము, రక్షణ, విడుదల, విమోచన, ప్రభు రాకడ కొరకు ఎత్తబడే ఆ క్రీస్తు జన్మములో ఉన్న విశిష్టతను చెప్పేదంటే ఈయన అది ఆడ నుంచి వస్తాడు ఈ చెరువులోకి, ఈయనేం చెబుతాడులే. ఆయన నిత్యుడగు తండ్రి, ఆ నిత్య జీవానికి వెళ్ళాల్సిన వాళ్ళకి వాక్యం కావాలి. నువ్వు ఎంత లైట్ వేసి గందరగోళం చేసి చూసు అని కొట్టుకుని అంటుంది మైకులు ఇప్పుడు బాగా. అన్నీ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత గడగడగడగడలాడేదనమాట. దేవునిని స్తుతించాల్సింది పోయి మళ్ళా దేవుని స్థుతి ఎందుకు నేను కొన్ని ఆపేశాను. దేవుని స్తుతించకపోయిన తర్వాత వీళ్ళు వేసే పాటలకి ఇలా 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 అంటే ఏమన్నా రక్షణ వచ్చిద్దా? నీ జీవితం ఇలా ఇలా ఊగి ఆడబడతావు, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకముందు వీళ్ళు వచ్చారు, ఏ రోజు కోటకు వచ్చారు, ఆడ చూశారు, చక్కగా కోటలోకి దూరారు. ఇక్కడైతే బాగుంటుందిలే, అన్ని బాగున్నాయి. కోటలో దూరారు. యూదుల రాజు కంటే వాడికి కలవరం పుట్టింది ఏ రోజు గాడికి. వాడికి అరే నేనే రాజు అయితే నాకన్నా మగాడు మనగాడు ఎవడున్నాడు